ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభవందనములు తెలియచేయచ్చు. నేటి దినములలో విశ్వాసము అనేటువంటిది మనుషులు కలిగి ఉండలేక, ఆ విశ్వాసమును అభివృద్ధి చేసుకొనలేక, ఆ విశ్వాసములో బలముగా ఎదగలేక ఈరోజు అవిశ్వాసపు జీవితాన్ని జీవించుటకు మనుషులు అలవాటు పడుచున్నటువంటి ఈ యొక్క దుర్దినములలో, లేక ఈ డిజిటలైజేషన్ కాలములో విశ్వాసమును సంపాదించేటువంటి ఆరాధనలు లేవు. విశ్వాసమును చూచేటువంటి పరిస్థితులు లేక క్రైస్తవులు అని చెప్పుకుంటూ విశ్వాసము లేని బ్రతుకును బ్రతుకుచున్నటువంటి నేటి దుర్దినములలో మనలను మనము సరిచేసుకొనుటకై దేవుని యొక్క వాక్యము చేత మనలను మనము బలపరుచుకొనవలసిన వారమై ఉంటున్నాం. విశ్వాసము అనేటువంటిది వినుట వలన కలుగుతుంది. ఆ వినుట ప్రభు అయిన యేసు క్రీస్తును గురించి మాత్రమే అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. నేటి దినములలో క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తు బిడ్డల వలె జీవిస్తూ విశ్వాసము అనేటువంటిది కొదువుగాను విశ్వాసహీనతగాను బ్రతుకుచున్నటువంటి నేటి క్రైస్తవ సమాజమా, క్రీస్తును కలిగి క్రీస్తు మాటలు వింటూ విశ్వాసము లేనటువంటి బ్రతుకును బ్రతుకుచున్న మీరు దేవుని యొక్క వాక్యము చేత మిమ్ములను మీరు సరిచేసుకొనవలసిన వారై ఉంటున్నారని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో చూచినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడుచు ఉన్నది. 7, 8, 9. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. గమనించండి, అపోస్తులైన పౌలు గారు దశలోనిలకు రాసినటువంటి ఈ పత్రికలో రాస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాటను ఈరోజు మనము ధ్యానించుదాం. మీ విశ్వాసములో ఉన్న లోపమును. ఈరోజు మన యొక్క భక్తి జీవితములోనే కాదు లోపం, విశ్వాస జీవితములో కూడా లోపములు కనబడుతూ ఉన్నాయి. లోపము పాపమును చేకూరిస్తే, పాపము గర్భము దాలిస్తే ఆ గర్భము మరణమును కంటుందని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. అందుకే లోపమును మీరు చాలా చులకనగా తీసేయబాకండి. లోపమే పాపమును సమకూర్చేది, లోపమే శాపమునకు గురి చేసేది, లోపమే మనలను దేవుని కార్యములు చూడకుండా, దేవుని తట్టు తిరగకోకుండా ఈ లోకములో మనలను ముంచివేస్తూ ఉంది. ఈరోజు క్రైస్తవ జీవితములో అతి ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట
అసాధ్యమన్న వాక్యమును బట్టి ఈరోజు మనము ఎంతటి విశ్వాసమును కలిగి ఉన్నాం. ఈ విశ్వాసము అభివృద్ధి పరాలంటే, విశ్వాసము అత్యధికము కావాలంటే మనలో ఉన్నటువంటి లోపములను సరిచేసుకోవాలి. నీ లోపమును సరిచేసుకొనకపోతే మీరు విశ్వాసులుగా పిలువబడరు. దయతో గమనించండి. మీ విశ్వాసములో ఉన్న లోపము అంటుంది బైబుల్. నిజమే, మనము లోపముగానే ఉంటున్నాం. కొరత, వెలితి అనేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నాము అని మరొకసారి నేను మీకు జ్ఞాపకము చేసుకుంటున్నా. ఈ లోపము మనలను పెరగనివ్వదు. ఈ లోపము మనలను ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళనివ్వదు. దయతో గమనించండి. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన విశ్వాస జీవిత యాత్రలో మనము మరి నమ్మకమైనటువంటి బిడ్డలంగాను, మరియు శ్రేష్టమైన విశ్వాసము కలిగిన వారిముగాను, గొప్ప విశ్వాసము కలిగిన వారిగాను ఈ లోకములో మనము జీవించాలి అంటే మనలో ఉన్న లోపములను సరిచేసుకోవాలి. మన లోపమును ఎప్పుడైతే మనము సరిచేసుకోగలుగుతామో అప్పుడే విశ్వాసమునందు స్థిరముగా ఉండగలుగుతాం. విశ్వాసములో బలము పొందుకోగలుగుతాం. విశ్వాసము చేత నడిపించబడగలుగుతాం. ఆ విశ్వాసము చేత అద్భుత కార్యాలు చూడగలుగుతాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసం. ఎందుకంటే విశ్వాసము లేకపోతే మనము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా ఉండలేము. కాబట్టి విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ విశ్వాస జీవిత యాత్రలో మరి మన లోపములను సరిచేసుకుంటే అది మనకెంతైనా మంచిది. కారణము, ఈ విశ్వాస జీవితములో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ విశ్వాసమే లేకపోతే మీరు దేవునితోను, దేవుని కార్యములను, దేవుని యొక్క ప్రేమను మీరు ఎలా రుచి చూడగలుగుతారు? దేవుని యొక్క శక్తివంతమైనటువంటి జీవితమును మీరు అనుభవించాలి అంటే, ఆ వాగ్దానమును స్వతంత్రించుకొనాలి అంటే ఈ భూమి మీద మనము విశ్వాసము చేత బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కనుక విశ్వాసమూలముగా, విశ్వాసమును బట్టి, విశ్వాసములో, విశ్వాసమందు మనలను మనము స్థిరపరుచుకోవాలి, బలపరుచుకోవాలి. అలాగే చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దయతో గమనించండి. మరి ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను, ఈరోజు ఆ సువాసనే మనలో ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసమును మనము కలిగుంటే ప్రతి స్థలమందును అంట, చూడండి, ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుబరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. నీవు అనేక మంది ఎదుట
ఒక సాక్షిగా ఉండాలి అంటే, ఒక ఉన్నతమైన స్థితిని నీవు కలిగి ప్రభువు నామ ఘనత కొరకు నిలవబడాలి అంటే, మీలో విశ్వాసము అనేటువంటి సువాసన ఉండాలి. ఆ విశ్వాసము అనేటువంటిది దుర్వాసనగా ఉంది అంటే నీలో లోపముంది, నీలో పాపముంది, నీవు శాపమునకు గురవుతున్నావని గుర్తించి మన విశ్వాసములో ఉన్నటువంటి లోపమును మనము సరి చేసుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క సమయమందు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో గడుపుటకు, దేవుని సన్నిధిని అనుభవించుటకు మీరు విశ్వాసము కలిగిన వారైతేనే ఆయనతో ఉండగలుగుతారు. ఆ విశ్వాసమునందు స్థిరముగా నిలవబడగలుగుతారు. పరిశుద్ధ గ్రంథములో నుంచి 78వ కీర్తన 22వ వచనములో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. 78వ కీర్తన 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దయతో గమనించమని ప్రభు నామమును మీకు మనవి చేస్తున్నాను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. చూడండి, వారు దేవుని యందు విశ్వాసముంచల. అరణ్యములో దేవుణ్ణి శోధించారు, అరణ్యములో దేవుణ్ణి వేధించారు, అరణ్యములో దేవునితో పెనుగులాడారు. అయినా దేవుడు వారిని ప్రేమించి, వారు దేవునికి విరోధముగా మాట్లాడినను దేవుడు వారి పక్షాన అద్భుతములు చేశాడు. ఆ అరణ్యములో మంచి భోజనమును సిద్ధపరిచాడు. ఆ అరణ్యములో మంచి నీరు తాగుటకు దేవుడు అద్భుతము చేశాడు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యములు జరిగించినప్పటికీ వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరెన్నో ఆశ్చర్య కార్యాలు చూశారు, మీరెన్నో అద్భుతాలు అనుభవించారు. కృంగిపోయినప్పుడు దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. వేధించబడుతున్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు మీకు ఒక చక్కని ధైర్యమునిచ్చాడు, ఒక చక్కని ఆదరణ ఇచ్చాడు. అయినను మీరు ఆయన యందు విశ్వాసముంచటల్లా. ఇదిగో, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుండి విడుదల పొంది ఆ అరణ్య యాత్రలో దేవుణ్ణి యందు విశ్వాసముంచక ఆయన పెట్టే భోజనము, ఆయన ఇచ్చే వాటిపైనే వారి మనస్సు నిలిపేరే కానీ దేవుని యందు వారు విశ్వాసముంచకపోయారు. ఈరోజు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట క్రీస్తును గూర్చి మాత్రమే. కనుక మనము ఆ యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానముల సందేశములను వింటూ ఆయన వాక్యము చేత మనలను మనము బలపరుచుకుంటూ మన విశ్వాసములో ఉన్న లోపములను మనము సరిచేసుకున్నప్పుడు మనము విశ్వాసమందు అభివృద్ధి చెందుతాం. విశ్వాసములో అంచెలంచెలుగా ఎదగగలుగుతాం. కనుక ఈ యొక్క సమయమందు ఆయన యందు విశ్వాసముంచుదాం. ఆయన ఇచ్చే వాటిపై కాదు, ఆయన చేసే కార్యముల వైపు కాదు, దేవుని యందు, ఆయన మాట యందు ఎప్పుడైతే మనము విశ్వాసముంచుతామో, నమ్మకముంచుతామో, అప్పుడే
మన లోపములను మనము సరిచేసుకొనగలుగుతామని దేవుని సేవకునిగా మనము చేస్తూ, ఇదిగో దేవుని వాక్యము సెలవు ఇచ్చిన రీతిగా, ఇదిగో మీ విశ్వాసములో ఉన్న లోపమును చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నామంటున్నారు. నిజమే, ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి లోపములు అన్నీ కాదు. దయతో గమనించండి, మనము లోపములు చూపించుకునే వారము కాదు, కానీ మన లోపములను మనము సరిచేసుకునుటయందు శ్రద్ధ నిలపాలి. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు. నేను లోబిని ప్రభువా, నన్ను క్షమించు. నేను నీకు వ్యతిరేకముగా నడిచిన, నేను మీకు ఆయాస్కరముగా ఉన్నా, నన్ను క్షమించి నా లోపములను సరిచేసినప్పుడు, దేవా, నేను నీ బిడ్డగా, నీ సొత్తుగా నేను ఎదగగలుగుతానని ఆయన యొక్క పాదాలు పట్టుకుని ఆయన చెంత మొరపెడదామా? రండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన విశ్వాసమును సరిచేసుకుందాం. మన విశ్వాసములో ఉన్న లోపములను తొలగించుకుని విశ్వాసమునందు అభివృద్ధి చెందుదాం. దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.